నేడు చెలో హెచ్సికు విద్యార్థి సంఘాలు పిలుపు ఇచ్చాయి. దేశవ్యాప్తంగా వర్సిటీల నుంచి వేలాది మంది విద్యార్థులు తరలి వస్తారని అంచనా. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీల నుంచి హైదరాబాద్కు హెచ్సికి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇస్మాయిల్? సుదేశ్, ప్రస్తుతం మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నాము. మరి కాసేపు అంటే 11 గంటల సమయంలో ఇక్కడికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా యూనివర్సిటీ నుంచి విద్యార్థులు రాబోతున్నారు. చలో హెచ్సి పేరు మీద ఈరోజు ఇక్కడ ఆందోళన నిర్వహించబోతున్నారు. గత 20 రోజులుగా ఏదైతే ఆందోళన జరుగుతుందో, ఇక్కడ రోహిత్ చనిపోయిన తర్వాత 8 రోజులుగా ఒక ఉద్యమం ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి ఈరోజు విద్యార్థులు ఒక కార్యాచరణ ప్రకటించబోతున్నారు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరే వరకు ఈ ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నారు. మనతో విద్యార్థి నాయకులు ఉన్నారు. చెప్పండి, ఎక్కడెక్కడ నుంచి ఏ యూనివర్సిటీ నుంచి విద్యార్థులు వస్తున్నారు? ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? ఈరోజు చలో హెచ్ ప్రోగ్రామ్కి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి నిన్ననే, చాలా యూనివర్సిటీల నుంచి నిన్ననే దాదాపు యూనివర్సిటీకి చేరుకున్నారు. పెద్ద ఎత్తున, భారీ ఎత్తున. మరి అదేవిధంగా ఢిల్లీ నుంచి, అలహాబాద్ నుంచి, కాలికట్, కేరళ నుంచి కూడా చాలామంది విద్యార్థులు, ప్రజా సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా ఈరోజు ఉద్యమానికి మద్దతు పడుతున్నారు. ఈరోజు మీటింగ్కు చాలా మంది కూడా నిన్ననే యూనివర్సిటీకి చేరుకొని చాలా మంది యూనివర్సిటీ విద్యార్థులు హాస్టల్లో ఉన్నారు. ఇదే విధంగా వీళ్ళందరూ విద్యార్థులు వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నారు సార్? ఇక్కడ ఏం కార్యాచరణ? మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ప్రొఫెసర్ విజి అప్పారావు అని రిజైన్ చేసి అరెస్ట్ చేసేంత వరకు, అదేవిధంగా స్మృతి ఇరానీ, బండారు తిరుమల కేసులు పెట్టి అరెస్ట్ చేసేంత వరకు మా ఉద్యమం ఆపేది లేదు. ఎందుకంటే మేము ఈ రోజు అడిగేది మేము ఏదో ప్యాకేజీ గురించో దేని గురించో డబ్బుల గురించి కాదండి. మాకు నిజమైన న్యాయం జరిగేంత వరకు, జెన్యూన్ న్యాయం జరిగేంత వరకు కూడా, రోహిత్ ఫ్యామిలీకి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటాన్ని ఆపేయలేదు. దీనికి అన్ని విద్యార్థి సంఘాలను, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల నుంచి కూడా మాకు మద్దతు వస్తున్నది. అన్ని యూనివర్సిటీ నుంచి మద్దతు వస్తుందని చెప్తున్నారు. అయితే బయట పోలీస్ సెక్యూరిటీ భారీగా పెట్టడం జరిగింది. ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలిని అలో చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే రోహిత్ వేముల చనిపోయిన తర్వాత ఇక్కడ ఆందోళన చేస్తున్న ఆ ప్రాంతంలో ఉన్నాం. ఇంకా విద్యార్థులు మనం చూడొచ్చు, కొంతమంది విద్యార్థులు ఇక్కడ వాళ్ళు నిన్నటి నుంచి నిరాహార దీక్ష చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొదటి విడతగా నిరాహార దీక్ష చేసినటువంటి విద్యార్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి హాస్పిటల్ తరలించిన తర్వాత ఈ విద్యార్థులు మళ్ళీ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే చలో హెచ్సి ప్రోగ్రామ్ ఉందో దీనికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు వస్తున్నారు. ఇప్పటికే ఉస్మానియా జేఏసీ కూడా దీనికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. బయట దాదాపు గచ్చిబౌలి స్టేడియం నుంచి యూనివర్సిటీ వరకు ఉన్నటువంటి 1 కిలోమీటర్లో 2 చోట్ల కూడా పోలీసులు బ్యారికేడ్లు నిర్వహించి ఐడి కార్డులు చెక్ చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి. సెక్యూరిటీ మెజర్స్ స్పీడ్ అయ్యాయి. కానీ విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా నిన్న బిపిన్ శ్రీవాస్తవ్ అని ఏదైతే ఇప్పటికే వాళ్ళు తాత్కాలిక వీసీగా నియామకం చేపట్టారో దాన్ని కూడా వీళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా అంగీకరిస్తే కానీ తమ ఆందోళనను విరమింపజేయమనేటువంటి ఒక స్పష్టమైనటువంటి మాటను విద్యార్థి చేసి చెప్తోంది. ఓకే ఇస్మాయిల్.